హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన పాలినామియస్లో 5th పార్ట్ అనమాట. అంటే 4 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 4 పార్ట్స్ పార్ట్ 1 నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియో చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసేదానికి ముందు ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి అంటే ఈ బేసిక్స్ గురించి తెలియాలి. ఫస్ట్ది వచ్చి ఫ్యాక్టర్ థియరం అంటే ఏమి, రెండోది వచ్చి రిమైండర్ థియరం అంటే ఏమి. సో ఫస్ట్ ఇవి తెలుసుకున్నాక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సరే, ఇక చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ రాశా. ఏమని? ఏ రియల్ నెంబర్ ఏ ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ P of X if P of A is equal to 0. In this case, A is called root of the equation P of X. ఇంతకుముందు ఎవరైనా వీడియో చూసుంటే అంటే ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు P of A is equal to 0 అయితే ఏనేమని పిలుస్తాము? జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు వీడియోలో P of X is equal to x² + 3x + 2 is equal to, ఈ ఈక్వేషన్లో ఒకసారి x బదులు 1, ఇంకోసారి x బదులు -1 సబ్స్టిట్యూట్ చేసాం. సో ఫస్ట్ కేసులో నాట్ ఈక్వల్ టు 0, అదే -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాంటప్పుడు ఈ -1ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం. అవునా? అయితే ఇక్కడ ఏం చెప్పాడు? అదే -1ని ఇంకేమని పిలవచ్చు అన్నాడు? రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా? ఏమని పిలవచ్చు ఈ -1ని? రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనొచ్చు, అదేవిధంగా రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఫ్యాక్టర్ థియరం అంటే ఏంటి? సో ఫ్యాక్టర్ థియరం అంటే ఏమి తెలుసుకునే ముందు మీకు ఫ్యాక్టర్స్ గురించి చెప్పాలి. మీరు చాలామందికి ఫ్యాక్టర్స్ అంటే ఏమో తెలుసు. 6th క్లాస్లో చూసుంటారు, 7thలో చూసుంటారు, 8th క్లాస్లో కూడా చూసుంటారు ఫ్యాక్టర్స్. అయినా సరే ఒక్కసారి చెప్పుకుందాం. ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10కి ఫ్యాక్టర్స్ చూడండి. 10కి ఏమేమి ఫ్యాక్టర్స్? 1, 2, 5, 10. అంటే 10ని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసే నెంబర్ని ఫ్యాక్టర్ అంటాం. అవునా? ఇప్పుడు ఈ 10ని 2 అనేది పర్ఫెక్ట్గా డివిజన్ చేసింది. ఎలా తెలుస్తుంది? రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. అదేవిధంగా 5 కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? అంటే 5తో కూడా డివిజన్ చేసి చూడండి, రిమైండర్ 0నే వస్తుంది. సో ఆ విధంగా 2, 5 అనేది ఫ్యాక్టర్స్ అయినాయి. సో ఇక్కడికి వచ్చే కాడికి ఏమి, ఇది పాలినామియల్స్ కదా, కాబట్టి ఇక్కడ వాటిని ఫ్యాక్టర్ థియరంని యూజ్ చేసి కనుక్కుంటాం. అయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు అసలు. ఇఫ్ P of X is a polynomial, P of X is a polynomial of degree n greater than or equal to 1. అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఉంటే మినిమం 1 ఉండాలి, లేదా అబోవ్ 1 ఉండాలి. ఓకేనా? అంటే లీనియర్ పాలినామియల్ కావాలంటే 1 ఉండాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలంటే ఎంత ఉండాలి? 2 ఉండాలి, అదే క్యూబిక్ పాలినామియల్ కావాలంటే 3 ఉండాలి. ఈ విధంగా డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఉండాలి, మినిమం 1 ఆర్ మోర్ దెన్ 1. అదే ఇక్కడ చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు? అండ్ ఏ ఈస్ ఎనీ రియల్ నెంబర్. అంటే సబ్స్టిట్యూట్ చేసే ఏ వాల్యూ ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు. ఓకేనా? మనకి రియల్ నెంబర్స్ అంటే ఏమి? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్, వాటిల్లో ఏదన్నా ఉండొచ్చు ఏ అనే వాల్యూ. అప్పుడు ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ కండిషన్, x - a ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P of X. అంటే x - a అనేది ఫ్యాక్టర్ అవుతుంది P of X. ఎప్పుడు?
పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఇక్కడ చెప్పుకున్నాను చూడండి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందా, ఏ బదులు -1 సబ్స్టిట్యూట్ చేసాం ఎక్స్ బదులు, అప్పుడు -1 ఏమంటాము, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అయితే అదే విధంగా దాన్ని రూట్ ఆఫ్ ది పాలినామియల్, అదే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడికి వచ్చే కాడికి ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం, ఏ. సో ఏని సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఏని ఏమంటాము, రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం, లేదా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనొచ్చు. అయితే దాన్ని ఈ ఫార్మెట్లో రాసుకోవాలంటే ఎక్స్ బదులు ఏని సబ్స్టిట్యూట్ చేసాం, అవునా. ఏని లెఫ్ట్ సైడ్ కానీ తీసుకొని వచ్చామనుకోండి, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా. ఇందులో ఎక్స్ మైనస్ ఏనే ఫ్యాక్టర్ అంటే ఆ సైడ్ ఉన్న వాల్యూని ఈ సైడ్ తెచ్చుకోవడాన్ని ఫ్యాక్టర్గా రాయడం అంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. అది ఎప్పుడు రాయగలుగుతామంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0గా ఉంటేనే రాయాలి, మిగతా వాటికి రాయకూడదు. అంటే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ కానీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కానీ పాసిబిలిటీ ఉంటుంది ఇదేది ఫ్యాక్టర్ రాయడానికి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి, దానికి జస్ట్ రివర్స్, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాము అంటే అక్కడ ఏమైనట్టు, ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్, ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్స్ బదులు ఏని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. అంటే దీన్ని అట్లా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనుకోండి, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ అలా మార్చి అడిగాడు అంతే. మీరు ఇది తెలుసుకుంటే చాలు, ఎగ్జామ్కి అయితే దీన్ని అడగడానికి 1 మార్క్కి ఛాన్స్ ఉంది అంతే. ఓకేనా, 1 మార్క్కి. డిఫైన్ ఫ్యాక్టర్ థీరం అంటే ఈ పాయింట్ రాసి ఈ 2 పాయింట్స్ రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ రిమైండర్ థీరం. రిమైండర్ థీరం అంటే ఇదే, నెంబర్స్లో చేసేటప్పుడు ఏం చేస్తాము, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, అవునా. అదే మరి ఇక్కడ, సో ఇది కదా డివైడెడ్, సో ఇక్కడ వచ్చి పి ఆఫ్ ఎక్స్ అంటాం దాన్ని, అంటే పాలినామియల్స్లో ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డివైజర్ అంటే ఈ 2 కదా, ఇక్కడ డివైజర్ ఏమవుతుంది, ఇదిగోండి ఈ ఫ్యాక్టర్. తర్వాత ఏముంది, కోఎఫిషియంట్ అంటే ఏమి, ఈ 5. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏది, ఇది క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ అంటే కోఎఫిషియంట్, అందుకే క్యూ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఉంది ఎక్స్ వేరియబుల్లో. తర్వాత ఏముంది, ప్లస్ రిమైండర్, ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్ పాలినామియల్ అని అర్థం. ఓకేనా, ఇది మీకు బేసిక్ అనమాట, జస్ట్ తెలుసుకుంటే చాలు. ప్రాబ్లమ్స్ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కంగారు పడకండి, ఎందుకంటే చాలామంది ఇక్కడ చదివి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది మామూలుగా నేర్చుకునేది, ఏది ఇంగ్లీషు, సైన్సు, సోషల్ ఏ విధంగా అయితే మీరు ఇది బై హార్ట్ చేస్తారో అలా కావాలంటే ఇది బై హార్ట్ చేసుకునేది. ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేసే విధంగా నేను చెప్తాను. నాకు తెలిసి 99% అర్థమైపోయి ఉంటుంది ఇది, ఎంతో అర్థం కాని పిల్లలకు మాత్రం ఈ టెక్నిక్ వాడు. ఓకేనా, నోట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో మొదటగా 6th ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, ఎగ్జామ్ వెదర్ ఎక్స్ ప్లస్ 2 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 5x ప్లస్ 6 అండ్ 2x ప్లస్ 4. అంటే ఇందులో 2 పాలినామియల్స్ ఉంది. ఈ పాలినామియల్కి హైయెస్ట్ డిగ్రీ చూడండి ఎంత ఉంది, 3 ఉంది. కాబట్టి ఇదేమి క్యూబిక్ పాలినామియల్. పేర్లు మీకు తెలియాలి, అందువల్ల చెప్తా అన్నాను. ఓకేనా, క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కదా, కాబట్టి లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఫ్యాక్టర్ అన్నారు. ఫ్యాక్టర్స్ కూడా మ్యాక్సిమం లీనియర్ పాలినామియల్స్లోనే ఉంటాయి. సో అది ఫ్యాక్టర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను చూడండి, ఇప్పుడే కదా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే ఈ ఎక్స్ మైనస్ ఏని ఫ్యాక్టర్ అనొచ్చు అని చెప్పినాం. అవునా, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ మైనస్ ఏ
ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఓకేనా? చూడండి, ఎక్స్ బదులు ఏ, ఎక్స్ ప్లేస్లో ఏ, ఏ ఈ సైడ్కి వస్తే ఎక్స్ మైనస్ ఏ, ఇదన్నమాట. ఓకేనా విషయం, ఫ్యాక్టర్ అనేది. సో ఇక్కడ కూడా అదే, ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందాము, ఆ తర్వాత చేద్దాము. గివెన్ పాలినామిల్. అయితే ఇందులో రెండు పాలినామిల్స్ ప్రూవ్ చేయమన్నా. చూడండి, ఫస్ట్ అండ్ ఇది సెకండ్. కాబట్టి ఫస్ట్ వన్ వచ్చి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 and q of x is equal to second one 2x plus 4. So let x plus 2 is equal to 0, that equal to x ప్లస్ 2 ఆ సైడ్ వెళ్తే ఏమి -2, అంటే ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ పి ఆఫ్ ఎక్స్. ఓకేనా? పి ఆఫ్ ఎక్స్లో చేస్తాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -2. సో -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 ప్లస్ 6. ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లోనూ -2 పెట్టుకున్నాం. సో ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 2 క్యూబ్ అంటే మనకు తెలుసు ఎంత, 8. కానీ ఇక్కడ చెప్పింది ఏమి, -2 క్యూబ్. సో ఒక్కసారి చెక్ చేసుకుంటాం. -2 ఇంటూ -2 ఇంటూ -2, 2 2s are 4, 4 2s are 8. సో నెంబర్ అయితే 8, అది మారదు. సింబల్ చూడాలి, ఎందుకంటే నెగిటివ్ కదా, అందువల్ల. చూడండి, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ కదా. సో నేను దీనిపైన నోట్ చేసుకుంటాను. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత వచ్చింది, మైనస్. ఇంకా లేదు కదా, అంటే లాస్ట్లో ఏమొచ్చింది, మైనస్. అంటే -2 హోల్ క్యూబ్ ఎంత, -8 ప్లస్ 3 ఇంటూ -2 స్క్వేర్. -2 స్క్వేర్ అంటే రెండే. చూడండి, -2 స్క్వేర్ అంటే ఈ రెండే. 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఇదేమి +4. ఇక్కడ ఇంకా మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 2s are 10 ప్లస్ 6. ఇంక ఇక్కడ చూడండి, ఇది -8 మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 4s are 12 -10 ప్లస్ 6. ప్లస్లన్నీ అడిషన్ చేసుకోవాలి, మైనస్లన్నీ అడిషన్ చేయాలి. చూడండి, +12 ప్లస్ 6 అడిషన్ చేస్తే +18, -8 -10 అడిషన్ చేస్తే -18. 18 - 18 ఎంత, 0. అంటే పి ఆఫ్ -2 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 2, దట్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు ఏమి, 2 ఇంటూ -2 ప్లస్ 2. 2 కాదు, సారీ, ఇది 4 కదా. సో ఇది 4. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are 4, -4 + 4 ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో రెండు కూడా చూడండి ఏమొచ్చింది, జీరోసే వచ్చాయి. ఈ మారి జీరోసే వచ్చాయి. అప్పుడు దీన్ని ఫ్యాక్టర్ అనొచ్చు. దేర్ఫోర్ కింద రాసుకుంటాను. ఓకేనా? అయితే నాకు ప్లేస్ లేదు కదా, నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను. పి ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ క్యూ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ ఏ కాదు, సారీ, ఏంటది, ఎక్స్ + 2. దీని గురించి చెప్తా అన్నా కదా, అందువల్ల ఎక్స్ - ఏ రాసేసాను. కింద ఎక్స్ + 2 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x³ + 3x² + 5x + 6 and 2x + 4. సో ఇది మొత్తం రాయాలన్నమాట.
నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఇది మొత్తం ఏంటంటే 2 లైన్స్లో అయిపోవాలి. చూడండి, ఫస్ట్ లైన్ P of -2 is equal to 0 and Q of -2 is equal to 0. First line. Second line. So x plus 2 is a factor of x cube plus 3x square plus 5x plus 6 and 2x plus 2. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. కే వాల్యూ ఫైండ్ వచ్చేయాలి. అయితే ఏమన్నాడు, ఎక్స్ మైనస్ 1 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ కే. సో ఇంతకుముందు చెప్పాను కదా పాయింట్స్, ఏది ఫ్యాక్టర్ థీరంలో 2 పాయింట్స్. ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఫ్యాక్టర్ కావాలి అంటే ఎక్స్ ప్లస్ ఏ ఫ్యాక్టర్ కావాలంటే ఇది 0 అవ్వాలని చెప్తాం. సో ఇప్పుడు రివర్స్, ఇది 0 అయ్యింది అని వాడే చెప్పేశాడు. ఇది 0 అని ఇంతకు ఫస్ట్ పాయింట్లో చెప్పాడు. ఈ పాయింట్కి అంటే ఈ 7th క్వశ్చన్కి ఏమన్నాడు, ఇది ఫ్యాక్టర్ అన్నాడు. సో ఇది ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేసుకో, అంటే జస్ట్ దీనికి రివర్స్ అనమాట. ఇంతకుముందు బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ థీరం అని 2 పాయింట్స్ చెప్పాను, నోట్ చేసుకొని ఉంటే మీ నోట్బుక్లో చూడండి. ఫస్ట్ పాయింట్కి బేస్ అయ్యి ఈ ప్రాబ్లం చేస్తాం. అంటే ఏమని, P of A is equal to 0 కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఏ కాదు, ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుందని ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏమని చెప్పుకున్నాము, ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టరు. ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అయితే P of A is equal to 0 అవుతుంది. సో చాలామందికి ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అవునా? సింపుల్గా ఒకటి చెప్తా చూడండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒకటి చెప్తా. క్వశ్చన్లో ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయమన్నాడా, అప్పుడేమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఆ సైడ్ పంపించండి, సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. లేదు, క్వశ్చన్లో ఫైండ్ ద కే వాల్యూ అన్నాడా, అప్పుడు ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకోండి. కే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంటుంది, దీన్ని ఆ సైడ్ పంపించి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, చేస్తాను చూడండి. ఈ 2 ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్కి అయితే ఎక్కువగా ఇలాంటివి వస్తాయి. బట్ నేనైతే అన్ని క్వశ్చన్స్ మీకు చెప్తా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాను. సరే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాలినామియల్ P of x is equal to 4x cube plus 3x square minus 4x plus k. అవునా? అండ్ x minus 1 is a factor of P of x. So x minus 1 is equal to 0, x is equal to 1, minus 1 ఆ సైడ్ వెళ్తేమి ప్లస్ 1. నౌ పుట్ x is equal to 1 in P of x is equal to 0. సో ఇక్కడ 0 పెట్టలేదా, ఓకే. P of x is equal to 0. సో ఏం రాస్తాము, P of x అంటే ఏమి, ఇది కదా, 4x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, 1 పెడతాం. అంటే ఇదేమవుతుంది, 4 1 క్యూబ్ ప్లస్ 3 1 స్క్వేర్ మైనస్ 4 into 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 1 క్యూబ్ అంటే 1. సో కావాలంటే చూడండి, డౌట్గా ఉంటే 1 into 1 into 1, 1 1s are 1, 1 1s are 1 అంతే వస్తుంది. ప్లస్ 3 into 1 స్క్వేర్ అన్నా 1, 4 1s are 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 1s are 4 ప్లస్ 3 1s are 3 మైనస్ 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్, సో ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ k. సో ఈ ప్లస్ 3 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోయి k ఈజ్ ఈక్వల్ టు -3. k వాల్యూ అంతా -3. ఈ విధంగా కనుక్కుంటాం.
ఓకేనా? ఈ 2 వీటి మీదే చాలా ప్రాబ్లమ్స్ మనకి ఎక్సర్సైజ్‌లో ఉన్నాయి. నేను అన్నీ చెప్తాను. మీకు అక్కడైతే కంగారు పడాల్సిన పనిలే. జస్ట్ మీరేం చేయాలి, క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. 1కి 2 సార్లు వినండి. ఓకేనా? సరే, ఫస్ట్ నీట్‌గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 8థ్ ఎగ్జాంపుల్, 9థ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ క్వెషన్ చదవండి. ఏమి ఫ్యాక్టరైజ్ 6x² + 17x + 5 బై యూజింగ్ స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్. ఓకేనా? ఫ్యాక్టరైజ్ చేయాలి. అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవడాన్ని ఫ్యాక్టరైజ్ అంటాము, లేదా ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఫ్యాక్టర్స్ని కనుక్కునే మెథడ్ని. అలా ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. ఏ మెథడ్ని యూజ్ చేయమన్నాడంటే మెథడ్ పేరు స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్. ఇంతవరకు మీకు చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లంతో స్టార్ట్ చేయబోతుండే. ఈ స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు 9థ్‌లో వస్తుంది, ప్లస్ 10థ్‌లో చాలా చాప్టర్స్, అంటే మినిమం 3 చాప్టర్స్‌లో ఈ టాపిక్ అనేది ఇంట్రడక్షన్ అవుతుంది. అంటే పేరు కనిపించదు, మనం యూజ్ చేస్తాం. ఓకేనా? కాబట్టి ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. ఏది? స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ మెథడ్. రెండోది ఉంది. అదేం మెథడ్ అంటే చూడండి, ఇక్కడ ఉంది 9th వన్. ఫ్యాక్టరైజ్ x² - 5y, ఇది y, 5y + 6 బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం. ఓకేనా? ఫ్యాక్టర్ థీరం ఇంతకుముందు చెప్పా కదా మొదట్లో, p(x) = x - a ఇంటూ q(x) ప్లస్ r(x). ఇది ఫ్యాక్టరైజ్ థీరం. దీని ప్రకారం కనుక్కోవాలి. అయితే ఇక్కడ 8th ప్రాబ్లం కూడా ఈ మెథడ్ యూజ్ చేయమన్నాడు, కానీ నేనైతే చెప్పను. ఎందుకు చెప్పనంటే ఒకటే కారణం, చెప్పాను కదా, స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ చాలా 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 ఇంపార్టెంట్. అందువల్ల ఫస్ట్ దాన్ని ఈ సైడ్ వేసుకుందాం ఈ ప్రాబ్లంకి. దీనికి సెకండ్ దానికి ఫ్యాక్టర్ థీరం అప్లై చేసి చెప్తా. పొరపాటుగా దీన్ని చెప్పాను అనుకో, మీకు వచ్చింది పోదు, కన్ఫ్యూజ్ అయిపో అందువల్ల. ఓకేనా? సరే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, గివెన్ పాలినామిల్. గివెన్ పాలినామిల్. సో ఏమది? p(x) = 6x² + 17x + 5. ఓకేనా? ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామిల్ టైప్. ఏ టైప్ ఇది? క్వాడ్రాటిక్ పాలినామిల్. సో క్వాడ్రాటిక్ పాలినామిల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² + bx + c. అవునా? సో ఈ ఫార్మెట్లో ఉండాలి. అంటే ఫస్ట్ x² టర్మ్ ఉండాలి, ఆ తర్వాత x టర్మ్ ఉండాలి, ఆ తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. అలా చూసుకోవాలి ఫస్ట్. ఉందా? ఉంటే హ్యాపీగా మనం ఇప్పుడు చెప్పుకునేది రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, సింపుల్గా ఎప్పుడైతే ఇలా లేదు వేరే విధంగా ఇచ్చాడంటే ఈ ఆర్డర్లో, అంటే x² ఫస్ట్, తర్వాత x, తర్వాత కాన్స్టెంట్ రాసుకున్నాక x లేకుండా ఉండే నెంబర్స్ మాత్రం రాసు. అంటే కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్ ఎంత? 6. x² కోఎఫిషియంట్ ఎంత? 6. x కోఎఫిషియంట్ 17. 5 లాస్ట్లో ఏముంది? కాన్స్టెంట్ 5. ఓకేనా? ఈ 3 నీట్గా రాసుకో. ఇదే ఆర్డర్లో రాసుకున్నాక మిడిల్ది రౌండ్ చేసుకోవాలి. మధ్యలో ఉండేది రౌండ్ చేసుకొని మిగిలిన 2 మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 6 5s ఎంత వచ్చింది? 30. సో ఇప్పుడు ఈ 30 అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. ఈ 30 ఏ టేబుల్లో వస్తుందో ఆ లిస్ట్ మొత్తం రాసేయాలి. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 1 నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకనేది నేను చెప్తా. ముందు 1తో చూద్దాం. 1 30s వస్తుంది. ఇది కన్ఫామ్గా అందరికి తెలుసు. అంటే 31s 30. అవునా? సో దాన్ని రివర్స్ చేసుకొని వేసాం. తర్వాత 2 టేబుల్లో మనకి తెలియదు, కానీ 15 టేబుల్ తెలుసు. 15 2s 30. అవునా? రివర్స్ చేస్తే 2 15s. అంటే 2 8s 16. అదేవిధంగా 8 2s అన్నా 16. సో 16 ఎలా కావాలన్నా రాసుకోవచ్చు. నేను ఇలా రాసుకున్నాను 13. ఓకేనా? నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమి? 3 టేబుల్లో వస్తుందా? 3 10s వస్తుంది. ఓకే. 3 తర్వాత ఎంత? 4 టేబుల్లో 30 లేదు. ఓకే.
నెక్స్ట్ 4 తర్వాత ఎంత 5 5 6 30 అవునా. మరి 5 తర్వాత ఎంత 6 ఈ లైన్లో రాసేసా చూడండి. రాసేసానంటే ఇంకా చూడాల్సిన పనిలో అయిపోయింది. మనం మొత్తం లిస్ట్ ఫ్యాక్టర్స్ లిస్ట్ అంతా రాసేసాం. ఓకేనా. ఇలా రాయొచ్చు ఈజీగా. చూడండి నేను ఎక్కడ వరకు 6 వరకే చూసా, కానీ మీరు కానీ ఆర్డర్ ఫాలో అవ్వలేదంటే ఈ విధంగా 1 నుంచి స్టార్ట్ చేయలేదనుకోండి 30 వరకు వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఈజీ వే, తొందరగా కనుక్కునేయచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్ స్టెప్ 13 యూస్ చేసి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రౌండ్ చేసిన ఈ 17 అనేది ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ వన్ ఈ 17 ఈ రెండు నెంబర్స్ని ఫస్ట్ 2 నెంబర్స్ అడిషన్ చేస్తే ఎంత 31, సబ్ట్రాక్షన్ చేస్తే 29. కానీ ఇక్కడ ఉండేది ఏమి 17. అంటే మనకి 17 కావాలి, అడిషనా సబ్ట్రాక్షన్ ఈ లిస్టు చూసుకుంటూ రావాలి అన్ని లిస్టులు. సో సెకండ్ వన్ చూస్తే అడిషన్ చేస్తే 17, సబ్ట్రాక్షన్ చేస్తే 13. సో మనకు కావాల్సిన 17 వచ్చిందా. సో 17 వచ్చింది. ఎప్పుడు ఏం చేస్తే వచ్చింది, అడిషన్ చేస్తే వచ్చింది. అడిషన్ చేస్తే 17 వచ్చింది. సో అవునా. అడిషన్ అంటే రెండుటికి సేమ్ సింబల్స్ ఉండాలి. ఈ రెండుటికి అంటే 2కి 15కి సేమ్ సింబల్స్ ఉండాలి. అంటే ఏ సింబల్స్ ఉండాలి, సేమ్ సింబల్స్. అడిషన్ అంటే సేమ్ సింబల్స్ ఉంటేనే అడిషన్ చేస్తాం, డిఫరెంట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో సేమ్ సింబల్. ఆ సింబల్ ఏమి అంటే ఈ 17కి ఏం సింబల్ ఉంది, ఈ 17 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. సో దీనికి ఏ సింబల్ ఉంటే వీటికి కూడా అదే సింబల్ వేయాలి. దీనికి ఉండే సింబల్ ఏమి ప్లస్, కాబట్టి ఈ రెండిటికి కూడా ప్లస్. ఇప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటాం. ఈ 2 పాయింట్లు చెక్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కన్ఫర్మ్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 15 30. సో ప్లస్ 30 సరిపోయింది, తప్పు చేయాల, కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఆడిషన్ చేసామా సబ్ట్రాక్షన్, ఆడిషన్ చేసాం. ఆడిషన్ చేస్తే 17 రెండుటికి ఉండే సింబల్ ప్లస్సే కాబట్టి దీనికి కూడా ప్లస్ వచ్చింది. సో ఈ రెండు కరెక్ట్ వచ్చింది కదా, కాబట్టి మనం చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. ఇక్కడ చూడండి ఇదే ఇంపార్టెంట్. ఇది కానీ సరిగ్గా చేసుకోలేదు అంటే ఇంకా మీకు ఆన్సర్ తలకిందులుగా తపస్సు చేసినా రాదు, అంటే ఎంత ట్రై చేసినా రాదు. ఇది జాగ్రత్తగా చేయండి. ఇటువంటివి మన వీడియోస్లో నేను అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందంటే ఏమి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వీడియోస్ చూడటం, ప్రాక్టీస్ చేయడం, వీడియోస్ చూడటం, ప్రాక్టీస్ చేయడం, ఇంతే. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూడండి. ఓకేనా, అప్పుడు మీకు మ్యాథ్స్ క్లియర్గా వస్తుంది. సో ఇది కావాలంటే ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా వినండి. సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఉన్న కోఎఫిషియన్స్ అన్నీ మనం ఆర్డర్లో రాసుకోవాలి. ఆర్డర్లో రాసుకున్నాక మధ్యలో ఉండే నెంబర్ని రౌండ్ చేసుకోవాలి. మధ్యలో ఉండే నెంబర్ని రౌండ్ చేసుకున్నాక 2 నెంబర్లు మిగిలిపోతే ఆ 2 మల్టిప్లికేషన్ చేస్తాం. ఎంత 30 వచ్చింది. 30 ఏ టేబుల్లో వస్తుందో ఆ లిస్ట్ మొత్తం అసైనింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. రాసుకున్నాక ఏ 2 అడిషన్ చేసినా, ఏ 2 సబ్ట్రాక్షన్ చేసినా మనం రౌండ్ చేసిన నెంబర్ రావాలి. సో అడిషన్ చేస్తే వచ్చింది కాబట్టి సేమ్ సింబల్. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తే ఏం చేయాలనేది ప్రాబ్లం ఉంది, వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. అడిషన్ చేస్తే వచ్చింది కాబట్టి సేమ్ సింబల్. సో దీనికి ప్లస్ ఉంది, ఇక్కడ చూడండి దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండింటికి ప్లస్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఈ 30 వస్తూ ఉందా, వచ్చింది అంటే మనం చేసింది కరెక్ట్. సెకండ్ది మళ్ళీ చెక్ చేసుకోవాలి. అడిషన్ చేస్తే ఈ 17 వస్తూ ఉందా, వచ్చింది, కరెక్ట్. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడికి రండి. సో ఈ రెండే కదా మెయిన్. సో రెండుటికి ఎక్స్లు పెట్టేస్తాం. సార్ ఎక్స్లు అయితే ఒకసారి మధ్యలో చెప్పెట్టాలి. క్వశ్చన్లో చూడండి, స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ని స్కిప్ చేస్తాను. మిడిల్ టర్మ్లో ఏముంది, ఎక్స్ ఉంది, ఆ ఎక్సే ఈ రెండు అన్నమాట. ఓకేనా. అంటే దీని కింద మనం చేసేది ఏమంటే మిడిల్ టర్మ్ని స్కిప్ చేయడం, అంటే 2గా విడగొట్టడం. 17xని 2x ప్లస్ 15xగా విడగొట్టాం. ఓకేనా, 2గా విడగొట్టాం. ఎలాగన్నా విడగొట్టచ్చు. ఇప్పుడు మనం 17ని 1 + 16 రాయొచ్చా, 2 + 15 రాయొచ్చా, 3 + 14 రాయొచ్చా, ఇలా ఎన్నన్నా రాయొచ్చు. కానీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఏమి ఐడెంటిఫై చేయడానికి ఈ మెథడ్ అన్నమాట. ఓకేనా. ఈ మెథడ్లో A2 విడగొట్టాలి అంటే స్ప్లిట్ చేయాలి అనేది డిసైడ్ అయిపోయింది.
A2 5 అనే నెంబర్ స్ప్లిట్టింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే చూడండి, ఈ రెండు ఒకటి అన్నమాట, కామన్. ఈ రెండు ఒకటి అంటే ఇదొక పేరు, ఇదొక పేరు. ఓకేనా? ఈ రెండు పేర్లో ఏదో ఒకటి కామన్గా ఉంటుంది, దాన్ని బయట తీసుకుంటాం. సో మీరు 8th క్లాస్లో నేర్చుకొని ఉంటారు, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో కామన్గా ఉండేది బయట తీసుకొని రావడం, లేదా మల్టిప్లై చేయడం. సో ఇది డిపెండ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు రెండిట్లో చూడండి 6 ఉంది. ఫస్ట్ నెంబర్ని కామన్ చేస్తాం. రెండిట్లో ఏముంది? 6 ఉంది. 6 2 6 2 ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుందా? కాబట్టి 2 కామన్ వచ్చినట్టు. ఏమొచ్చినట్టు? 2 కామన్. రెండిట్లోనూ ఎక్స్ ఉందా? కాబట్టి ఎక్స్ కామన్ వచ్చింది. సో కామన్ వచ్చినాక ఏం మిగిలింది? ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 3 6. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్లు ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. ఒక ఎక్స్ కామన్ వచ్చింది, ఇంకొక ఎక్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి 2x ఉంది, ఉండేది మొత్తం వచ్చేసింది. మొత్తం వచ్చేసిందంటే ఏమీ లేదు, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. మరి సింబల్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనం చేసింది కరెక్టా కాదని. 2 3 6, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 1 2, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ సరిపోయింది. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే మళ్ళీ ఇక్కడ రాసేయండి. రాసేసిన తర్వాత లాస్ట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకుంటే ఏముంది? సేమ్ సింబల్. సేమ్ సింబల్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ రెండిట్లో సేమ్ సింబల్ అంటే ప్లస్ వస్తుంది. 1 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 1 5 5 కదా, కాబట్టి ఇక్కడ 5 రాసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ మోడల్ అనేది అందుకే. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 5 3 15, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 5 1 5. సో ఈ రెండిట్లో సరిపోయింది, చెక్ చేసుకుంటే సరిపోయింది. ఈ రెండిట్లో ఈ రెండు కామనా, దాన్ని బయట తీసుకొని వస్తాం. 3x + 1 ఇంటూ ఇక్కడ ఏముంది? 2x + 5, 2x + 5. సో మీరు ఏమన్నా గమనించారా? 8th క్లాస్లో ఈ మాట చేసాం మనం. ఓకేనా? సేమ్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో దాంతోపాటు ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో కూడా మనకు ఉంది. ఏకంగా ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టరే ఉంది. బట్ మీకు ఆ విషయం చెప్పకుండా నేను చేసిన, ఎందుకంటే ఒక్కసారి నిదానంగా వింటుడండి. అందువల్ల చెప్పింది మీకు ఎప్పుడు కూడా మ్యాథ్స్ అనేది ఎట్లా అంటే 6thలో వచ్చిన చాప్టర్స్ చాలా వాళ్ళకు పేర్లు తీసేసి ఇండైరెక్ట్గా 7thలో యూజ్ చేస్తాం. 7thలో వచ్చేవన్నీ 8thలో ఉంటాయి, ప్లస్ 6thలోవి ఉంటాయి. మళ్ళీ 9thలో 6thలోవి ఉంటాయి, 7thలోవి ఉంటాయి, 8thలోవి ఉంటాయి. ఇలా అన్నీ ఉంటాయి. అన్నీ మీరు గ్యాదర్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే ఎక్కడ ఏం చేయాలని కొంచెం స్లోగానే చెప్తాను నేను ఫస్ట్ టైం. ఆ తర్వాత మామూలుగా వెళ్ళిపోతాం. ఓకేనా? క్లియరా? ఫ్యాక్టరైజేషన్ అన్నాము. సో ఫ్యాక్టర్స్ రాసాము. దేర్ఫోర్ అవి ఫ్యాక్టర్స్ కాబట్టి రాస్తాం. దేర్ఫోర్ 3x + 1 అండ్ 2x + 5 are factors of P of x is equal to 6x square plus 7x 7 కాదు 17x + 5. ఇది ఆన్సర్. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు అదే దాన్ని చేద్దాం. ఓకేనా? అంటే ఏమని? ఫ్యాక్టరైజేషన్ అయితే ఎట్లా? ఫ్యాక్టరైజేషన్ ఇది ఫ్యాక్టర్ థీరం అయితే ఏ విధంగా చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. ఇదేం మెథడు? స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ మెథడ్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది ఫ్యాక్టర్ మెథడ్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ గివెన్ పాలినామియల్ P of x is equal to x కాదు, ఇది y కదా, కాబట్టి P of y రాయాలి. P of y is equal to y² - 5y + 6. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్యాక్టర్ థీరం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఏ మెథడ్లో? బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం. అయితే ఇది చేసే ముందు మీరేం చేయాలి అంటే ఒక్కొక్క వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే ఏమేం చేయాలంటే
వై బదులు ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత -1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 చేయాలి, తర్వాత -2 చేయాలి, 3 చేయాలి, తర్వాత -4 ఇలా చేసుకుంటా పోవాలి. ఎంతవరకు ఎక్కడో ఒక చోట సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 అయిపోతుంది. అంటే 0 అయ్యేంత వరకు మనం చేసుకుంటా పోవాల్సిందే, వేరే దారి లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఇదే మెథడ్కి ఇలా సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఫ్యాక్టర్ థియరంకి. అందుకే చెప్పింది ఇది టఫ్, ఇది డెడ్ ఈజీ, పైగా దీన్ని ప్రతి చోట మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ అదంతా వద్దులేండి, మళ్ళీ పెద్దది అయిపోద్ది ప్రాబ్లం. p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6. సో 1 5 1s ఆర్ 5 ప్లస్ 6. సో ఏమవుతుంది, ఈ రెండు సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాబట్టి p ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -1 ప్లస్ 6. సో ఇది 1 ప్లస్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s ఆర్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్, ఇక్కడ అన్ని ప్లస్లో వచ్చాయి. సో 0 అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే అడిషన్ చేసి చూడండి 12 వస్తుంది. సో p ఆఫ్ -1 నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది దీనికి సంబంధించింది కదా. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో ఏం చేస్తాం, p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6. 2 స్క్వేర్ అంటే 4, 5 2s ఆర్ 10 ప్లస్ 6. సో 10 మైనస్ 6 ప్లస్ 4 అంటే 10 మైనస్ 10. సో 0 వచ్చేసింది. అంటే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2. y ఈజ్ ఈక్వల్ టు 2. దాన్ని లెఫ్ట్ సైడ్కి తెస్తే y మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 6. ఓకేనా? అంటే చూడండి, ఇదేమి y స్క్వేర్ ఉంది అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. సో 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఒక ఫ్యాక్టర్, ఇంకో ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఇంతకు ముందు చెప్పిండే డివిజన్ చెప్పా కదా, రాసి డివిజన్ చేస్తాము అని. సో y మైనస్ 2 ఇక్కడ వచ్చి y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఇది డివిజన్. సో ఇది చెయ్యాలి, చాలా కష్టం. జాగ్రత్తగా చేశామంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇంతకాలం మీరు చేసిందంతా నెంబర్ డివిజన్, బట్ ఇక్కడికి వచ్చే కాడికి పాలినామియల్ డివిజన్. జాగ్రత్తగా చేయాలి. దీనికి మీరు ఫాలో అవ్వాల్సింది ఏమంటే హైయెస్ట్ డిగ్రీ టు లోయెస్ట్. ఇక్కడ చెప్పా చూడండి ఈ ఆర్డర్. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి, తర్వాత స్క్వేర్ లేకుండా ఉండాలి, వేరియబుల్ ఉండాలి. సో ఇది y కదా, అన్నిటికీ x అని రాసేసుకుంటాం. సారీ, అది జస్ట్ ఎక్స్లు అలవాటు అయిపోయినాయి కదా మనకి ప్రాబ్లంలో, అందుకు y ఇచ్చే కాడికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆర్డర్ y స్క్వేర్ ఉంది, y ఉంది, y లేకుండా కాన్స్టెంట్ ఉంది, ఆర్డర్ సరిపోయింది. ఇక్కడ కూడా y ఉంది, కాన్స్టెంట్ ఉంది, సరిపోయింది. సో రెండిట్లో కూడా ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. దీనిలో ఏముంది, y స్క్వేర్. ఇందులో ఫస్ట్ వన్ ఏమి y. 2 డివిజన్ చేయాలి. స్టెప్ 1 అంటే yకి స్క్వేర్కి క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది, y వస్తుంది. సో ఆ వైని ఇక్కడ వేసుకోవాలన్నమాట. మల్టిప్లికేషన్ y ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ దీంతో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ y 2y. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్. అప్పుడు ఏమి, సింబల్స్ మారుతాయి. ఇక్కడ ఏం జరుగుతాయంటే సింబల్స్ మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఈ రెండు చూడండి, ఇది మైనస్, ఇది సింబల్ మార్చినాక ఇది ప్లస్, ఇది సింబల్ మార్చినాక మైనస్ అయింది, అంటే డిఫరెంట్ సింబల్స్. సో క్యాన్సిలేషన్ అవుతుంది. ఖచ్చితంగా క్యాన్సిల్ కావాలి ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ సింబల్ ప్లస్, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి.
అంటే ఏమి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 5 - 2 అంటే 3. వై ఉంది కాబట్టి వై. రెండిట్లో బిగ్గెస్ట్ 5, దాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3y. ఇక్కడేమి +6. సో ఇప్పుడు సెకండ్ ఏం చేయాలి ఇక్కడ అయితే y² ఉంది కాబట్టి y² తీసుకున్నాం. ఇక్కడ ఏముంది -3y బై ఇక్కడ ఉండేది ఏమి y. సో y క్యాన్సిల్ పోతే -3. సో ఆ -3 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా, చూడండి y ప్లస్ ఇంటూ మైనస్ y ఇంటూ 3y. ఇప్పుడు తీసుకుంది ఇది దీంతో చెయ్యాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. సో సింబల్స్ మారిస్తే ఇది ప్లస్ ఇది మైనస్, ఇది క్యాన్సిల్. సో 0 వచ్చింది. 0 వచ్చింది కదా, ఆటోమేటిక్గా ఇది ఫ్యాక్టర్ అని మనం చెప్పేశాం. సో 0 రావడం వల్ల ఏమైంది, ఈ సెకండ్ది కూడా ఫ్యాక్టర్ అయిపోతుంది. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన ఏమి 10ని 2తో చేస్తే 2 5s are 10, 0 వస్తుంది రిమైండరు. సో 10కి 2 ఫ్యాక్టరు, 5 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుందని చెప్పాను. సో ఇదే లాజిక్ ఇక్కడ కూడా ఈ పాలినామియల్కి ఈ y - 2 ఫ్యాక్టర్ అవుతుంది, y - 3 ఫ్యాక్టర్ అవుతుంది. ఇది అన్నమాట ఈ 9th ప్రాబ్లం. సో ఇక్కడ మీకేం జరిగి ఉంటుందో నేను చెప్పేదా, ఇది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వింటారు కాబట్టి 100% కన్ఫ్యూజ్ అవుతారు. 1కి 2 సార్లు వీడియో వినండి. ఎక్సర్సైజ్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాంటిదే, 10th ఎగ్జాంపుల్ కూడా. సో నేను అది కూడా చెప్తా, మ్యాథ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా, మీకు ఇబ్బంది లేదు, జస్ట్ వింటా ప్రాక్టీస్ చేశారంటే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేస్తారు, కింద స్టెప్ రాయాలి. ఓకేనా, ఏమి ఇది ఫ్యాక్టర్ అని రాయొద్దా, ఇక్కడ రాసా చూడండి. సో దీనికి ఆన్సర్ ఎక్కడ, ఇక్కడ రాసింది. మరి దీనికి రాయాలి కదా, రాస్తాం. కానీ ప్లేస్ ఎక్కడుంది, ఇక్కడ రాస్తాం. therefore y - 2 and y - 3 are factors of y² - 5y + 6. ఇది ఆన్సర్. ఓకేనా, ఇక్కడితో అయిపోయింది. చూడండి, డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను కలర్స్ వాడేది ఇంకేంలే. సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా వేసుకోండి. ఇదే థీరం, ఫ్యాక్టర్ థీరం యూస్ చేసి 10th ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది కూడా నేను చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఏదన్నా కన్ఫ్యూజ్ ఉంటే అక్కడ మీకు క్లియర్ అయిపోదు. ఓకే, రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫ్యాక్టరైజ్డ్ x³ - 23x² + 142x - 120. అయితే ఏ మెథడ్ అని చెప్పలేదు, బాగా చూడండి, మనకి ఏ మెథడ్ అని క్వశ్చన్లో చెప్పలేదు. సో మన చాయిస్ స్ప్లిట్టింగ్ ది మిడ్ టర్మ్ మన చేయొచ్చు, లేదా ఫ్యాక్టర్ థీరం కూడా చెయ్యొచ్చు. అయితే నేను ఫ్యాక్టర్ థీరంలో చెప్తానని ఇంతకుముందు చెప్పిన, కానీ టెక్స్ట్ బుక్లో స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ గురించి ఇచ్చాడు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే 2 చెప్తాను, అంటే వీడియో కొంచెం లెంత్ అవుతుంది అంతే, బట్ 2 చెప్తాను వినండి. ఏమంటే ఇది క్యూబిక్ పాలినామియల్ ఎప్పుడు కూడా డివిజన్ మెథడ్ హ్యాపీగా చేయొచ్చు, అదే ఫ్యాక్టర్ థీరమ్ ఈజీగా చేయొచ్చు. అదే స్ప్లిట్టింగ్ ది మిడ్ టర్మ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందువల్ల 2 చెప్తాను నేను. ఎందుకు అంటే టెక్స్ట్ బుక్లో ఒకటి ఇచ్చాడు, మన నాలెడ్జ్ పరంగా ఇంకోటి తీసుకుందాం, 2 చెప్పుకుంటాం, ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం, బై మీకు తెలియాలి కదా ఏ మెథడ్ అని, అందువల్ల పేరు రాస్తాను, ఇంకేం ఫ్యాక్టర్. సరే, ఏం చేయాలి, ఫస్ట్ గివెన్ పాలినామియల్. Given polynomial p of x is equal to x³ - 23x² + 142x - 120. సో ఫస్ట్ ఏం చెప్పాను, ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత -1, తర్వాత 2, తర్వాత -2, ఎప్పటిదాకా 0 వచ్చేదాకా చేయాలి. సో ఫస్ట్
పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుద్ది పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 23x 23 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 142 ఇంటూ 1 మైనస్ 120. సో 1 క్యూబ్ అంటే 1 మైనస్ 23 1 స్క్వేర్ అంటే 1 142 ఇంటూ 1 అంటే 142 మైనస్ 120. సో 1 మైనస్ 23 1 ఆర్ 23 ప్లస్ 142 మైనస్ 120. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సేమ్ సింబల్స్ ఈ రెండు ఉన్నాయి, మళ్ళీ ఈ రెండు అంటే 140 142 రెండు ప్లస్ సింబల్స్. సో ఈ రెండు అడిషన్ చేస్తాం, ఎంత అవుతుంది 143 వస్తుంది. సో ఈ రెండు నెగిటివ్ సింబల్స్ కాబట్టి ఈ రెండు కూడా అడిషన్ చేస్తాం, 143 వస్తాయి. అయితే ఈ రెండు నెగిటివ్ కాబట్టి దీని సింబల్ కూడా 9. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది 0 వచ్చింది. సో పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇంకా చేయాల్సిన వల్ల ఇంకా ఇవంతా మనకు అనవసరం, 0 వచ్చింది కదా చాలు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈ దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు ఈ -1 చూడండి, 1 ఈ సైడ్కి వస్తే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120. ఓకేనా? సో ఇప్పుడు డివిజన్ చేయాలి, దీన్ని ఎక్స్ మైనస్ 1ని దీంతో డివిజన్ చేయాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120 అంటే ఎట్లా చూడండి, దీనిలో ఫస్ట్ టర్మ్ ముందు ఆర్డర్ ఉందా, ఎక్స్ క్యూబు ఎక్స్ స్క్వేరు ఎక్స్ లేకుండా ఆర్డర్లో ఉంది. సో మనం ఇందులో ఫస్ట్ వన్ ఏమి ఎక్స్ క్యూబ్, ఫస్ట్ ఏం చేయాలి ఎక్స్ క్యూబ్ బై, చూడండి ఫస్ట్ స్టెప్ ఎక్స్ క్యూబ్ బై, ఇందులో ఫస్ట్ ఏముంది ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది క్యూబ్. ఓకేనా? చూడండి ఎక్స్ దీని పవర్ 1, 3లో 1 పోతే అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇది అదంతా మీరు చూసారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల ఇక్కడ 1 ఉంది, క్యాన్సిల్ పోయి 2 3లో 1కి పోతే ఎంత 2, అదే సపరేట్ అయితే కాబట్టి అది రాసాం. ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో మల్టిప్లికేషన్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్. సో సింబల్స్ మారుస్తాం, ఇది ప్లస్ ఇది ప్లస్, ఎందుకు మైనస్ ఉంది కదా కాబట్టి ప్లస్. సో ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండు క్యాన్సిలేషన్. ఓకేనా? ఇంక ఈ రెండు చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 22x స్క్వేర్. దీని సింబల్ చూడండి, దీని సింబల్ ఏమి బిగ్గెస్ట్ 23, సింబల్ మైనస్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్. సో నెక్స్ట్ డౌన్ అవుతుంది 142x. సో ఇక్కడ ఈ రెండిట్లో ఫస్ట్ వన్ ఏది ఇది, సో దీన్ని తీసుకుంటాం -22x స్క్వేర్ బై ఎక్స్, ఇందులో కూడా ఈ ఫస్ట్ వన్నే తీయాలి. ఇక్కడ పవర్లో 1, ఇక్కడ 2 ఉంది కదా, ఒకటి తగ్గిస్తే ఎంత 1 వస్తుంది అంటే ఎంత -22x. సో ఇక్కడ వేయాల్సిందేమి -22x. సో లాస్ట్లో ఏది ఇప్పుడు వేసింది ఇది, సో దీంతో మాత్రమే మల్టిప్లై చేయాలి, ఇంకా దీని జోలికి పోకూడదు, ఎక్స్ స్క్వేర్ జోలికి పోకూడదు, దాన్ని అయిపోయింది ఇక్కడ చేసేసాం. సో ఇంకా దీన్ని ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ 22x అంటే 22x స్క్వేర్. సో ఈ రెండు సేమ్గా వచ్చిందా, వచ్చిండదంటే పర్వాలేదు కరెక్ట్గానే పోతుండదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 22 అంటే 22x. సో సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండు సేమ్ నెంబర్స్. సో క్యాన్సిలేషన్. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఎంత ఎక్స్ 2 - 2 0, 4 - 2 2 1. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఇది, దీని సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్.
లాస్ట్ది ఏముంది -120. సో ఇక్కడ థర్డ్ వన్, ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఇది 120x బై ఇందులో వచ్చి ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, 120 వచ్చింది. సో ఇక్కడ చూడండి సింబల్ ఏమి రాలంటే +120. సో ఇప్పుడు ఈ 120తో మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ ఇంటూ 120 అంటే 120x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 120 అంటే 120. సో రిమైండర్ 0 వచ్చింది కదా, క్యాన్సిలేషన్ చూడండి, ఇది మైనస్, ఇది సింబల్ పోతే ప్లస్, ఇది క్యాన్సిలేషను, ఇది కూడా క్యాన్సిలేషన్. చూడండి 120x, ఇది -120x క్యాన్సిల్ పోయింది. ఇక్కడ -120, ఇక్కడ ఏముంది +120 క్యాన్సిల్ అయింది. మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది 0, ఇంకా డౌన్ చేసుకొని కూడా ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు ఏమి, ఇది ఫ్యాక్టర్, ఇది కూడా ఫ్యాక్టర్. సో అయితే ఇదేమి బైక్వాడ్రాటిక్ పాలినామియల్, అదే క్వాడ్రాటిక్ పాలినామియల్. సో x² - 22x + 120. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే స్ప్లిట్టింగ్ ది మిడ్ టర్మ్, ఓకేనా, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకోవాలంటే ఇంత ముందులాగా, అంటే ఇక్కడ 9th ప్రాబ్లం చెప్పాము, 8th ప్రాబ్లం చెప్పిందా, సో దానిలాగా చూసారా ఎంత పెద్దదో, కానీ తప్పదు, చేసి నేర్చుకోవాలి మనం. ఎలా చేస్తాం, ఆర్డర్లో ఉందా, ఓకే ఉంది. సో ఫస్ట్ వచ్చి 1, సెకండ్ -22, 120. సో మధ్యలోది రౌండ్, ఈ రెండు మల్టిప్లికేషన్ ఎంత 120 రావాలి. మల్టిప్లికేషన్ కొంచెం పెద్దదే. సో ఏం చేద్దాం, 1 నుంచి స్టార్ట్ చేస్తే వేస్ట్, అందువల్ల నేనేం చేస్తానంటే ఒక 5 నుండి స్టార్ట్ చేస్తాను. 5 టేబుల్లో వస్తుంది, 5 2s are 10, 5 4s. సో ఈ రెండు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 22 రాదు. 4 టేబుల్లో చూద్దామా, 4 టేబుల్లో ఎప్పుడు ఇదిగోండి 120, 4 3s are 0. సో ఈ రెండు అడిషన్ చేసినా రాదు, సబ్ట్రాక్షన్ చేసినా రాదు. 4 అయిపోయింది, 5 అయిపోయింది, నెక్స్ట్ 6 టేబుల్లో 120, 2 0. 6 టేబుల్లో 120 మల్టిప్లికేషన్ చేసి చూడండి వస్తుంది. సో ఇంకా 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో వస్తుంది. 8 1s are 8, ఇంకా ఎంత ఉంటుంది, 8 పోతే 4, పక్కన 0, 5s. సో ఈ రెండు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 22 రాదు. సో నెక్స్ట్ 9 టేబుల్లో ఇది వచ్చే ఛాన్సే లేదు. 10 టేబుల్ ఉంది, సో 10 12s are 120. అడిషన్ చేస్తే వచ్చింది చూడండి, సో సరిపోయింది ఇప్పుడు, ఓకేనా, వచ్చేసింది మనకి నెంబర్. అందువల్లే చెప్పింది అసైనింగ్ ఆర్డర్. మరి 1 2 3 రాదు, అది కన్ఫామ్గా తెలుసు కాబట్టి నేను తీసుకోవాలి. అవి కూడా వేసుకొని చేస్తామంటే హ్యాపీగా చేయొచ్చు. సో ఇప్పుడు ఏమి, సో అడిషన్ చేస్తే వచ్చింది, అడిషన్ చేస్తే 22 వస్తుంది. అప్పుడు ఈ రెండిటికి ఏం సింబల్స్ ఉండాలి, 10కి 12కి సేమ్ సింబల్ ఉండాలి. ఏం సింబల్ ఉండాలి, సేమ్ సింబల్ ఉండాలి. అయితే ఆ సింబల్ ఏంటి, రౌండ్ చేసిన నెంబర్ చూడండి, రౌండ్ చేసిన నెంబర్కి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది. సో రెండిటికి కూడా ఏముండాలి, మైనస్ ఉండాలి. ఒక్కసారి చెక్ చేసుకుంటాం, మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేసి. సో మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 10 12s are 120, 120 సరిపోయిందా, ఓకే. నెక్స్ట్ సేమ్ సింబల్ కాబట్టి అడిషన్ చేస్తే 22, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి -22 సరిపోయింది. సో ఇప్పుడు ఏమి, x², ఈ టర్మ్ మిక్స్ అయ్యి ఈ రెండిటికి ఏం పెట్టాలి, ఎక్స్లు మర్చిపోకుండా పెట్టండి. ఇక్కడ పెట్టుకున్న ఇబ్బందిలో -10x, ఇది వచ్చి -12x + 120. సో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. ఈ రెండిట్లో ఎక్స్ మాత్రమే కామన్గా ఉంది, నెంబర్ సేమ్ లే కాబట్టి ఎక్స్ కామన్. 2 xల్లో ఒకటి వచ్చేసింది, ఇంకొకటి మిగిలింది. సో ఇక్కడ మైనస్ ఉంది, 10 ఉంది, ఎక్స్ ఉంది. ఎక్స్ మాత్రమే కదా బయట వచ్చింది, అంటే -10 అలాగే ఉన్నట్టు.
సో ఇక్కడ ఏదైతే రాశామో అదే ఇక్కడ రాద్దాం, ఎక్స్ మైనస్ 10. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, సింబల్ చేంజ్ అయిందా? చేంజ్ అయింది కాబట్టి మైనస్. ఇంతకుముందు చేంజ్ కాలా కాబట్టి ప్లస్ పెట్టా, ఇక్కడ ప్లస్. ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమొచ్చేసింది? మైనస్ వచ్చింది, చేంజ్ అయింది. సో అందువల్ల మైనస్. 10 టేబుల్లో 120 ఎప్పుడు వస్తుంది? 12 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మల్టిప్లికేషన్ చెక్ చేయండి, 5 వస్తుందా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12x అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 10s 120, సరిపోయింది. 110 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్. దేర్ ఫోర్ ఏమేమి వచ్చింది? ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ మైనస్ 1, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 10, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 12 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ P of x is equal to x cube minus 23x square plus 142x minus 120. ఇది ఆన్సర్. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. ఇక్కడే రఫ్ చేసి ఇంకో మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్ కూడా చేస్తాం. ఓకేనా? అయితే రెండిట్లోనూ ఈ స్టెప్ మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెండిట్లోనూ ఇదేమి క్వాడ్రాటిక్ పాలినామిల్. సో క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇలాగే చేద్దాం. మళ్ళీ డివిజన్ అనుకోండి, సార్ ఇంతకుముందు చేసినట్టు సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే డౌట్ వస్తుంది, చాలామందికి వస్తుంది. ఎందుకు చేయలే అది కూడా చెప్తా చూడండి. ఇక్కడ 1 అంటే 1 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏ వస్తుందో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఉంటే +1 సబ్స్టిట్యూట్ చేసాం, అవునా? అప్పుడు వచ్చింది. ఇక్కడ -10 ఉంది అంటే ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ +10 వరకు పోవాలి. అంటే ఏమని? -1 +1 -2 +2 -3 +3 +4 అలా వేసుకుంటూ పోవాలి. ఎంతకాలం వేస్తావో టైం అక్కడే మీకు గడిచిపోదు. ఓకేనా? అప్పటికి కూడా దీనిలో రకరకాల టెక్నిక్లు ఉన్నాయి, అన్నీ చేపిస్తాయి మీకు, అక్కడైతే ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇప్పుడు ఇది నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మెథడ్లో కూడా చూద్దాం. ఏం మెథడ్ పేరు? స్ప్లిట్టింగ్. ఓన్లీ ఇలా స్ప్లిట్ చేసే కనుక్కునేటట్టు మొత్తం అన్నిటినీ. ఓకేనా? ఫస్ట్ ఇది నీట్గా నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నారు కదా? ఇక్కడ ఏం మారుతుందో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను రఫ్ చేయలేదు, ఎందుకంటే రెండిట్లో 75% ప్రాబ్లం సేమ్ టు సేమ్ ఉంటుంది, అందువల్ల నేను రఫ్ చేయకుండా చెప్తాను. సో ఇక్కడ ఏం మారుతుందంటే పేరు మార్చుకుంటా. ఏ మెథడ్ అనేది? ఏం మెథడ్ ఇది? స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. సో స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ మిగతా అంత కామన్. ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంతకుముందు చేసిందా అదే మరి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినాక 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x 23x² ప్లస్ 142x మైనస్ 120. ఇక్కడి దాకా కామన్. మారేదేమంటే ఈ డివిజన్ పార్ట్ ఉంది చూడండి, ఈ డివిజన్ పార్ట్ మారిపోద్ది అంతే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. సో ఈ డివిజన్ పార్ట్ ఇవన్నమాట. ఫ్యాక్టర్ మెథడ్ థియరంకి అయితేనే డివిజన్ అనేది వేస్తాం. సో ఈ పార్ట్ వరకే మారుతుంది, ఇంకేం పార్ట్ మారదు. ఇది అట్లే, ఇది అట్లే. అయితే ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చూడండి, నేను రెడ్డింగ్తో వేస్తాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి అందువల్ల. సో ఫస్ట్ వాడిచ్చిన పాలినామిల్ x³ మైనస్ 23x² ప్లస్ 42x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి స్ప్లిట్ చేసుకున్నాం కదా, సో అదే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి స్ప్లిట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కామన్ ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు లాగా రెడీ చేసుకున్నాం. ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ x³, ఈ x³ పేరు కావాలి. సో దీన్ని తీసుకుంటాం ఫస్ట్.
దీని కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. సో ఇది కూడా 1 ఉండేటట్టుగా రాయాలి. అంటే ఏమని ఈ 23ని నేను ఎట్లా రాసుకుంటానంటే 1 + 22గా రాసుకుంటాను. 23ని ఎట్లా రాసుకుంటాం 1 + 22గా రాసుకుంటాం. ఎందుకో దీని కోఎఫిషియంట్ 1 కాబట్టి. అయితే దీని సింబల్ ఏముంది మైనస్ కదా ఉంది, కాబట్టి రెండిటికి మైనస్లే పెట్టు. ఓకేనా. సో -1x² -22x². సో మనకు కావాల్సినట్టు పేరు తయారైంది. ఇప్పుడు దీనికి పేరు రెడీ చేయాలి. అయితే దీనికి పేరు రెడీ చేయాలంటే దీని తర్వాత ఏముంది ఎక్స్ కదా. సో దీన్ని యూజ్ చేసి రెడీ చేయాలి. అంటే దేన్ని 142ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ నెంబర్ ఎంత ఉంది 22. సో 22 ఈ 22కి ఏం అడిషన్ చేస్తే 140 వస్తుంది. 120ని అడిషన్ చేస్తే వస్తుంది ఎంత 120. సో ఈ 140కి ఉన్న సింబల్ ప్లస్ కాబట్టి ఈ రెండిటికి కూడా ప్లస్ రాయొచ్చు. అంటే దీని పక్కన ఏం రాయాలి +22 ఇది దేనిది ఎక్స్ కదా కాబట్టి ఎక్స్ +120 ఎక్స్. లాస్ట్లో ఇంకేముంది -120. సో ఇప్పుడు పేర్స్ అన్ని సరిపోయినాయా ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఒక పేరు సరిపోయింది. సో ఇది కూడా ఒక పేరు సరిపోయిందా. ఓకే క్లియర్. సో ఇప్పుడు దీనిలో నుండి కామన్ ఏం తీయచ్చు ఎక్స్ కామన్ తీయచ్చు. సో ఎక్స్ క్యూబ్ 3 ఎక్స్లు ఉంటే ఒక ఎక్స్ వచ్చింది, ఇంకొక ఎక్స్ 2 మిగిలిపోయినాయి. సో ఇక్కడ చూడండి -x² అంటే 2 ఎక్స్లు ఉంది, ఒక ఎక్సే కామన్ వచ్చింది, ఇంకొక ఎక్స్ మిగిలింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఏం కామన్ తీయచ్చు 2 ఎక్స్లు కామన్ తీయచ్చు. సారీ 2 ఎక్స్లు తీయచ్చు కామన్. నేను ఒక ఎక్స్ అలవాటు పెట్టాను, అక్కడ ఒకటి తీసి కామన్ అలవాటు అయిపోయింది 2. సో x³ 3 ఎక్స్లు ఉంటే 2 వచ్చినాయి, ఒకటి మిగిలిపోయింది. మైనస్ ఉండే x² బయట వచ్చేసింది, ఏం మిగిలిపోయింది 1. సో ఇక్కడ వచ్చింది చూడండి ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ మిగిలిపోయేటట్టుగా రాసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ది కూడా అంతే. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 22 ఉంది రెండిట్లో, లేదు ఏం కామన్ తీయాలో తెలియలేదు, అప్పుడు ఇక్కడ ఏమొచ్చిందో అదే రాయండి. ఇక్కడ ఏమొచ్చింది x-1. సో ఈ రెండు చూడండి సింబల్స్ మారాయా మారలేదా, సింబల్ మారిపోయింది కాబట్టి మైనస్ వస్తుంది. సో 1 టేబుల్లో 22 ఎప్పుడు వస్తుంది 22 జార్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ లేదు, ఇక్కడ ఉందా అంటే అది కూడా కామన్ తీసేయాలి. ఇప్పుడు ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది. 22 ఇంటూ ఇక్కడ ఓకే 22 ఎక్స్ ఇంటూ x² సరిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయింది. 22 ఇంటూ 1 అంటే 22, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, అది కూడా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా x-1 రావాలి, ఇక్కడ ఉంది కదా అందు. సో ఏం కామన్ తీయాలి ఈ రెండు చూడండి, ఈ రెండిట్లోనూ మైనస్ సింబల్ అంటే సేమ్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్. 1 టేబుల్లో 120 ఎప్పుడు 120 జార్ వస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి చెక్ చేసుకుంటాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 120 ఇంటూ ఎక్స్ 120 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 120 ఇంటూ 1 120 సరిపోయింది. సో అన్నిట్లో నుండి x-1ని కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ వచ్చి x², ఇక్కడ వచ్చి -22x, ఇక్కడ వచ్చి +120 ఇది. సో ఇదే నెంబరు 8 తీసుకున్నాం చూడండి, ఇలా తీసుకొని మళ్ళీ స్కిప్ చేసుకోండి. ఓకేనా. రెండు ఈజీగానే ఉంటాయి, కాకపోతే చెప్పా కదా 75% కామను, స్టార్టింగ్ కామను, ఎండింగ్ కామను, మధ్యలో వచ్చే డివిజన్ పేస్లో మళ్ళీ స్కిప్ చేసుకోవాలి, అదే స్విచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్త, 1కి 2 సార్లు వినండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా కన్ఫ్యూజ్ అయితే, ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే 1కి 2 సార్లు వినండి. అప్పటికీ ప్రాబ్లంగానే ఉందంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో నేను ఇంకా క్లీన్గా మీకు ఈజీ వేలో చెప్తాను. ఓకేనా. ఎందుకంటే ఇంతంత పెద్దగా చేసుకోకుండా సింపుల్గా చెప్పుకుందాం. ఓకే. జాగ్రత్త, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజే ఉంటుంది ఈ వీడియోలో మాత్రం, ఎందుకంటే మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేశాను. ఓకేనా. సో మీరు కూడా 1కి 2 సార్లు వినండి, అడుక్కడికి చెప్తా ఉంటాను ప్రతిసారి అని అనుకోకండి. ఓకేనా. ఎందుకంటే ఈ చాప్టర్లో ఈ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండు ఉంటాయి, చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతాం కూడా.
మా స్కూల్ పిల్లలు కూడా చాలామంది చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయిపోయినారు. సో, వాళ్ళకు ఎన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అయినారంటే, వాళ్ళకు చెప్పి, చెప్పి, చెప్పి అక్కడక్కడ నేను కూడా కన్‌ఫ్యూజ్ అవ్వడం మొదలెట్టా. అయితే వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల నేను కొత్త పద్ధతులు తెలిసినాయి. ఓకేనా? సో, అవంతా గూడా మీకు చెప్పిస్తా. ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇప్పుడేం చేస్తారు? నీట్‌గా రాసుకోండి. ఈ 2 నేను తుడిపి మళ్ళీ చేయలేదంటే ఊరికే టైం వేస్ట్ అవుతుంది. సో, టైం వేస్ట్ కాకూడదు. మీరు నేర్చుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వాలి నేను అందువల్ల. సరేనా? సరే. నీట్‌గా నోట్ చేసుకోండి. సో, చూశారు గదా! ఇదే విధంగా మన 9థ్ క్లాస్ మ్యాథమెటిక్స్‌లోని అన్ని చాప్టర్స్‌లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అయితే ఆ వీడియోస్ అన్నీ మీకు అప్‌లోడ్ చేస్తే మెసేజ్ రూపంలో రావాలి అంటే, అంటే మీకు మెసేజ్ రావాలంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. ఓకేనా? దాంతో పాటు ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లనేషన్ మీకు క్లియర్‌గా అర్థమై ఉంటే, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దాంతో పాటు మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తాండ్రో, అంటే సిటీ ఉంటది గదా! మీరున్న సిటీ. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఎక్కడి నుంచి చేస్తన్నాను? తిరుపతి నుండి చేస్తాను. సో, అదే మారి మీరు ఎక్కడి నుండి ఈ వీడియో వాచ్ చేస్తాండారో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో, దానివల్ల మన వీడియో అనేది ఎంతవరకు రీచ్ అయిందనే విషయం నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.